షాద్ నగర్ వైపు ఉన్న DTCP రెరా అప్రూవ్డ్ సిర్లసీమ 2 డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. రజనీ గారు ప్రస్తుతం మాట్లాడదాం. రజనీ గారితో. రజనీ గారు, ఎట్లా అనిపిస్తుంది? పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి, షెడ్యూల్ విడుదలకు కూడా రేపు మాపనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇటువంటి విచారణలు చూస్తూ ఉంటే, సోదాలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఖచ్చితంగా ఇది ఒక పెద్ద కుట్రలానే కనిపిస్తుందండి. అంటే మాకు కనిపించడం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఇంతకుముందు కూడా సుప్రీంకోర్టు వరకు అక్క వెళ్ళి స్టే తెచ్చుకోవడం కావచ్చు, మిగతా అన్ని అంశాలు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఫోన్ల విషయం గురించి అసత్య ప్రచారాలు చేసిన సందర్భాల్లో కూడా వాటిని చూపించడము, అవి ఉన్నాయని చెప్పేసి వాస్తవాలు ఏంటో చెప్పడము. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నోటిఫికేషన్ విడుదలయ్యే సందర్భంలో ఈరోజు మామూలు అంటే ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ మీద పెద్ద ఎత్తున కుట్ర అనేది రాష్ట్రంలో అంటే ఇది ఒక కుట్రకు దారితీసే చర్యలాగైతే కనపడుతుందండి. గతంలో ఇక ఈడీ కావచ్చు, అటు సిబిఐకి హాజరు కావాలన్నటువంటి నోటీసులు ఇచ్చారు, కానీ వర్చువల్ ద్వారా మాత్రమే హాజరవుతామని చెప్పారు కవిత గారు. సో ఇప్పుడు డైరెక్ట్గా ఈడీ ఇక్కడి వరకు రావడం అనేది సో ఎట్లా అనిపించచ్చు? అంటే రాజకీయంగా ఏమైనా కుట్ర అనుకోవాలా, లేకపోతే ఇది విచారణలో భాగం అనుకోవచ్చు? ఇప్పుడు మొదటి నుంచి కూడా ఇది రాజకీయ కుట్రనే. అంటే మనం రాజకీయంలో గమనిస్తూ ఉంటే ఇటువంటి అంశాలు చాలా చోట్ల జరుగుతున్న సందర్భాలు చూస్తున్నాము. ఏ పార్టీ అయితే బలంగా కనిపిస్తున్నారో, ఏ నాయకులు అయితే బలంగా కనిపిస్తున్నారో, లేదంటే అటువంటి నాయకుల మీద ఇటువంటి కుట్రలు జరగడం అనేది మనం చూస్తూ ఉన్నాము సగటుగా. సో అందులో భాగంగానే ఇది జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.